బాహుబలి తర్వాత ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. అలాంటి ఈ గ్లోబల్ హీరోకి ప్రశాంత్ నీల్ సలార్ రూపంలో ఒక మంచి హిట్ అందించారు. దీని తర్వాత నాగశ్విన్ సుమారు 1000 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ హిట్ను ప్రభాస్ ఖాతాలో చేర్చారు. ఈ 2 హిట్స్ తర్వాత మళ్ళీ ప్రభాస్ కెరియర్ గాడిన పడింది. ప్రస్తుతం అతని చేతిలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో స్పిరిట్ మూవీ ఒకటి. దీనిపై హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనిని తీస్తున్నది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికర అంశంగా మారింది. అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలు ప్రభాస్ రేంజ్కి తగినవి కావని, అలాంటివి అతనికి సూట్ కావని అంటున్నారు. కాబట్టే వేరే కథలతో ఈ సినిమా వస్తూ ఉండవచ్చు. ఈ మూవీని జపాన్, కొరియా, చైనా భాషల్లో విడుదల చేయాలని సందీప్ భావిస్తున్నారట. అందుకే సౌత్ కొరియన్ స్టార్ యాక్టర్ అయిన మా డాంగ్ సియోక్ను లైన్లో కూడా పెట్టారట. ఆ యాక్టర్ ఉండడం వల్ల ఆ దేశాల వాళ్ళు కనెక్ట్ అవుతారని సందీప్ నమ్ముతున్నట్లు తెలుస్తుంది. కథలతో పాటు సంగీతం, గ్రాఫిక్స్, ప్రజెంటేషన్ అన్ని బాగుంటేనే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో హిట్ అవుతుంది. ఇక ఈ మూవీలో సరైన హీరోయిన్ను నటింపజేయడం కూడా ముఖ్యమే. అయితే ఈ డైరెక్టర్ 2 హీరోయిన్లను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. వారిలో ఒకరు ఐశ్వర్య రాయ్ కాగా మరొకరు కత్రీనా కైఫ్ అని తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మలు పెళ్ళయ్యాక బోల్డ్ సినిమాలకు బాగా దూరమయ్యారు. మంచి ట్రెడిషనల్ పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు. మరి అలాంటి వాళ్లతో సందీప్ ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడు అనేది ప్రశ్నార్థకమే. ప్రభాస్ సినిమాలో పద్ధతిగా హీరోయిన్లు ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ సందీప్ రెడ్డి మాత్రం బోల్డ్గానే హీరోయిన్లను చూపిస్తాడు. ఇదిలా ఉంటే ఐశ్వర్య, కత్రీనా మధ్య మంచి రిలేషన్షిప్ లేదు. వారిద్దరికి స్నేహం చెడిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీరిద్దరు కలిసి నటించడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ ఇద్దరు కలిసి నటించే సీన్లు పెద్దగా లేకపోతే ఓకే చెప్పవచ్చు. ఇలాంటి బడా హీరోయిన్లను తీసుకుంటే బడ్జెట్ బాగా పెరిగిపోతుంది. మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాలి మరి.